అతను మీరు ముగ్గురు ఆడపోయిన అంటే రాజ్యం పోయినా మంత్రి భారతం పోయినా మీ అది 5 రోజులు సరిపోయినా ఆ అమ్మాయి కావాలంటావు. 11 మంది పాయలైపోయినా 11 మంది ఏం చేస్తావు? పక్కన పెడతా పక్కన పెడతాను కేవలం ఏమన్నా ప్రయోజనమా ఇంతలా ఉండు ఒక్కదా అంటే సైన్యం పట్టు ఉంటానా? కాదా మరి అంటే నువ్వు ఎట్లా ఉంటావు మరి చెప్తామంది. నేను ఎట్టుంటా మాత్రమే అసలు మా ఆవిడ ఉంది ఏమిటయ్యా ఎంతమంది భార్య మీకు? మా ఆవిడ గుమ్మలో నిలబడితే ఆటో వాళ్ళు సైకిల్ తొక్కోళ్ళు ఆటో డ్రైవర్లు లారీలో ఆర్టించడం మా ఆవిడ చూడటం ఏ పనులు ఆగిపోయినా సరే మీ ఆయన నట్టు తోట వెనక పోవటం ఎల్లకితల పట్టం కమ్మ తొట్లు పోవటం మీ ఆవిడ అంత అందగట్టా? సోనోడు పాపం అవునా? సరే మీ అందమేంటో చెప్పు. అసలు ఆంధ్ర తెలంగాణ వ్యక్తి సెలవిటా దొరకదు ఆ అందం ఒకసారి చెప్పండి. పగలు చూస్తే రాత్రి కల్లా రాత్రి చూస్తే పగల ఒకసారి చెప్పండి అమ్మాని. మా ఆవిడ నా లైఫ్ నా వైఫ్ నా మిస్సెస్ నా పెళ్ళం అయ్యా ఏమంత గత్తలేండి ఆ అందగట్టు 2 ముక్కలు చెప్పాయా? నల్ల నలుపు నల్ల నలుపు అంటే పట్టం వేసిపోయే తాడు కమరం నల్ల నలుపు పిల్లి కోడి పిట్ట తలకాయ తోట దేవుళ్ళు చెప్పడి ముక్కు ఎత్తుకోడు ఎంతో అందగట్టు అని చెప్పావు. ఇంకొందే ఒకటి వానకడుపు వానకాళ్ళు పిచ్చి గోళ్ళు వాళ్ళకి రంగు ఒక్కాలి కుంటి అయ్యా ఈ బాగా ఉంటుంది కష్టం కట్టుబడి చేస్తున్నావా? పెళ్ళైన తర్వాత నేను చాలా పోయిన పోయిన తర్వాత ఫస్ట్ ఏర్పాటు చేశాడు ఎవరైతే నీకు మా పెళ్ళైంది దేవుడు బడ్జెట్ ఏర్పాటు చేశారు బడ్జెట్ ఏర్పాటు చేశారు అయితే నేను బెడ్రూమ్లోకి వెళ్ళా రాత్రి 10:30 అయింది చాలా 11:30 అయింది చూడదు చాలా 11:12 అయింది వచ్చిందా కడుపులు మండిపోయి ఎవరి కోసం ఎవరి కోసం ఆయన తగ్గితేనేమో బ్రేక పడింది. సొల్లు కూడా వచ్చే ఉంటుంది. మా ఏమన్నా రాపోయింది మా అత్తాన్ని రావద్దా కూతురు ఎందుకనుకున్నా ఎందుకు? అయ్యా రాత్రి అది ఏ పెళ్ళి అనుకున్నారు ఏ పెళ్ళి మామూలు చర్చిలో పెళ్లి కాదు ఆ పెళ్లి ఇందులు కూడా ఆ పెళ్లి చేసావా? అయ్యా ఇప్పుడే రాకుండా రామయ్య గారి 1:45 నిమిషాలకు గర్భం వార్తనాన్ని పెట్టారు అప్పుడు రాకుండా చెప్పటానికి మా 2 మాటలు చెప్పడానికి మా ఏమ రాలే రావా? మా ఎత్త రాలే మీ అత్త కలిసి వస్తే మీ భార్య రావాలి. ఆ సైజు వాళ్ళు నలుగురు వచ్చారు కానీ ఇదైనా ఆ సైజ్ చేసేస్తే కూర్చొని వాళ్ళు ఎందుకు అనుకున్నారు వాడు పాట పాడాకనే పచ్చేట వాళ్ళు పాట పాడాక అంటే పిల్లొస్తేనే పాడాలి రాకుండా
రాకూడదని రాకూడదట. అట్లాగా నలుగురు నాలుగు పక్క తిరిగారు. ఏం పాడుతున్నారులే? ఏ పాటలు పాడు పాటలు. ఎట్లా చెప్పు వీళ్ళు నలుగురు పాడిన తర్వాత ఈ పాటలు పాడి దత్తమ్మలారా చెప్పి అట్లా కాదు ముగ్గురు పక్కన ఏం పాడుతుంది? చాలా బాగుంటది సుశీల పనికిరాదు, జస్మి శైలకి పనికిరాదు, జానకి పనికిరాదు. కొరకు చూపి అయ్యా ఏం పాడుతుంది? ఎట్లా నలుగురు పాడిన పాటలకే నా మొత్తం దుప్పటే జిడ్డు తడిచిపోయింది. చిన్న వాళ్ళకి రోడ్లో ఒక పని లేదు. అంబేద్కర్ సెంటర్ ఉన్నట్టుంది, పచ్చి చేరు పడిపోయి వచ్చినట్టుంది, తడిచిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. మా ఏమ వచ్చింది, వేసింది. ఎక్కడ పట్టా మీద కాలు వేసి నేను కాలని కొట్ల. మరి ఏమనుకుంటావు? ఇది ఖచ్చితంగా కందులు పస్తా అనుకుంటాను. కాలే ఉంటుంది కందరు పోతే ఎట్లుంటుంది? అంతలా మనకి చెట్ట 18 కేజీలు ఆ సైజు ఈ సైజుకి అయితే సరిపోతాయి. అందుకనే ఇలా దండగట్టనమాట. నాకు కావాలి ఏం చేసుకుంటాం అయ్యా? పోయినా కావాలట మాత్రము ఆ పట్టణానికి ఆనవాళ్ళు చెప్తాను. చెప్పండి. కుటుంబరాజ్యం అని పట్టణ పరిపాలన చేస్తున్నాడు కౌశల్య చక్రవర్తి. కౌశల్య చక్రవర్తి కుమార్తె ఆ పట్టణానికి ఆనవాళ్ళు మాత్రము చెప్పండి. పోలవరంతో ఎక్కడ చూసినాం? ఎక్కడ చూసినాం? అతి రాజమాంగు సింధు రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేసుకుంటున్నాడు. అటు రాజ్యాన్ని వదిలేసేసి పుస్తకుని పరిపాలన చేస్తున్నాడు. సార్ అన్నగారి మొత్తం ధర్మరాజు దగ్గరికి రాజుగా తిరిగి వచ్చాడు. అన్నయ్య తమ్ముడు తమ్ముడు వచ్చిన నమస్తే. రాజ్యాన్ని అటు విడిచిపెట్టి వచ్చావు నాయన. రాజ్యం మరి నువ్వు వచ్చే కారణము మొత్తం ఇందులో సగం మంది 1వ తారీఖు కోసం చూస్తున్నారు. ఎందుకయ్యా? 4 కోసం. అయ్యా అర్జునా, రాజ్యం మంచిగానే ఉందా? మంచిగా నడుస్తున్నారయ్యా. మరి అందరూ మంచిగానే ఉన్నారా? అందరూ క్షేమంగా ఉన్నారు. మరి ఏమిటో సమస్యము? నీతో పనికారికి వచ్చానన్నయ్య. తమ్ముడు ఒక్క మానవి. అయ్యా నాతో ఏ పని ఉండొచ్చో చెప్తే. నా పెళ్లి కావాలా? ఏమిటయ్యా? నా పెళ్లి కావాలా? వెళ్ళా 3000 వచ్చినాయి. ఈ బోడి ఎక్కడ మరి మరి ఒక్కరికడ వెంకటేశ్వర గారు ముఖ్యమైన వాస్తవ్యులు
వెంకటేశ్వర గారు మాత్రం 200 రూపాయలు మాత్రం విరాళం ఇచ్చి ఉన్నారండి. వారిని వారి కుటుంబాన్ని మాత్రం దేవదేవతలు మాత్రం ఆ మేడి మాత్రం కథ కథ కలుగుతుంది. ఆ దేవాత తల్లి ఆ దుర్గమ్మ తల్లి దీవెన మాత్రం వారికి కలుగుతుంది. ముఖ్యలు పడి వెంకటేశ్వర కదా ముఖ్యలు పడి వెంకటేశ్వర గారు జ్యోతి గారు జ్ఞాపకార్థంగా బుర్రకథ వారికి ఇక్కడికి వచ్చి 200 రూపాయలు ఇచ్చారు కనుక ఇచ్చిన ఒక్క ఆయన్నే దేవుడు ఈయన్నే దేవుడు తీసుకుంటారు. అందరూ తీర్చాను. ఇప్పుడు మన ముగ్గురు బస్సు ఎక్కుతూ డబ్బులు మీరు ఇస్తారు, టికెట్ ఎవరికి ఇస్తాడు? మన నెట్ అవతల పాడేస్తారు కాబట్టి ఇది ముఖ్యంలే. ఒక్క ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే తీరుతాడు. వాడు మాత్రము అందరినీ దీవిస్తాడు మాత్రం సోదరా. మనం మాత్రం ఇచ్చిన వాడిని బట్టి తీరుస్తాం. అందుకని మాత్రం చూడయ్యా మాత్రం రాజ్యాలు వదిలిపెట్టి వచ్చావు కదా రాజ్య ప్రజలేమో బాబా రాజ్యమేమో పెళ్లి పెళ్లి అనుకుంటూ వచ్చావు. రాజ్యం పోతే ఐశ్వర్యం పోతే అది కావాలి. ఎవరు ఫోన్ ఒక మాట చెప్తున్నాను విను. మన పొలం మన ఇంటి మన ఎవరు ఫోన్ భగవంతుడే అయ్యా పెళ్లి మాత్రం చేయమంటాడు. ఒక మాట ఆయన మనం నడిపించేవాడు మన భగవంతుడు ఉన్నారు, మన బావగారు మనం చెప్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు మన బావగారు కనుక వచ్చి శివరాజ్యం పట్నం వెళ్ళి పెళ్లి చేసుకొస్తే సరే ఆడొస్తే నా కొంప ఆడినట్టే. ఎందుకయ్యా ఆడి పెళ్లి తరగనీయడం అట్లా ఆ కర్రీ రోడ్ వస్తే కాపాడేవాడు అయ్యా. బావగారు అని రాబోతే వచ్చిన ఆయన పెళ్లి నీకు లేకపోతే బావగారు వద్దంటే ఆగిపోతుంది. ఇప్పుడే బావని పిలుస్తాను నేను. బావగారు పిలుస్తా. బావగారు మాత్రం వెళ్దామంటే వెళ్దు కానీ ఆడొస్తే తరగదు. ఎందుకంటే మన కాపాడేవాడయ్యా. తమ్ముడు తండ్రికి ఎప్పుడో కాసుకుంటాడు మన ఆయన మన బావగారు. లేకపోతే ఇప్పుడు ముక్కలు లేకపోతే మన గాయడా ఏంటంటే దొంగలు వస్తాయి మన
నాకు పెళ్లి అంటే నీటి లగ్నొచ్చు అని ధర్మరాజు బాగా భగవత్యాగం చేస్తే ద్వారకా వాటిని శాంతి పడుకొని పాలించి నిద్రపోతున్నాడు. ఆగిపోతున్నాడు. ఆ కేడాలు ఎవరన్నారండి? బాబా బాబా అని పిలిచే తెలుగు కూడా మొత్తం ఆయన ఆత్మకి మొత్తం ఆయన శోభించింది. అవునండి. ఎవరు ఆనందని పిలిచే ధన ద్వారకవాసుడు లక్ష్మీదేవి తన పాదాలు ఒట్టుతున్నదే చూసావా? మరి సరస్వతి తన సరస్వతి కూర్చొని అవునండి. చిరకిచ్చుడే ధర్మరాజు పిలిచే తెలుగుకి మొత్తం ఆయన అసలు ఏం కావడం పెళ్లి అయిన తర్వాత తెల్లారిందా మనం గదిలో ఉంటా లేదు. ఈ మధ్యలో లేచిపోయాడు మనకెందుకే ఏంటి ఎట్లా వెళ్ళిపోతాడు? వెళ్ళిపోయాడు వెంకటేశ్వరరావు చేసుకుంటే కన్ను ఆయన మీద పడి నీకు ఎప్పుడు చూసినా మధ్యలోకి దేవి సరస్వతి ఏమిటండి? దేవి లక్ష్మి అయ్యా ఏమిటండి? నువ్వు నాన్నగారు పిలిచారు మీ ఇద్దరు ఎవరన్నా మీ అంటే పిచ్చాడు పిచ్చాడే పోవాలి. అని పిలిచావా దేవి? ఎవరు పిలిచారు మరి? నువ్వు చిన్న భార్య నువ్వంటే బాగా ఇస్తున్నాడు. పెద్ద భార్యని ఎప్పుడు పడితే అప్పుడే లేచిపోతాండే పెద్ద భార్య ఏమో అల్లం, చిన్న భార్య అయ్యో చిన్న భార్య నన్ను పిలిచిన వాడు ఎవరని చెప్పి ఒకసారి వాడు మొత్తం రాధిక తిరిగిలో ఉండి ధర్మరాజు బావా 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 అని ధర్మరాజుకి ఏం ఆపద కలిగిందని మొత్తం భార్యతో కూడా చెప్పకుండా తిరిగి మాయమైపోయినా ధర్మరాజు బాబా నన్ను పిలిచని కారణం ఏమిటంటున్న ధర్మరాజుని చిరంజీవి చిరంజీవి బాబా కృష్ణ నిన్ను ఒక సందేహానికి మాత్రం పిలిచాడు బాబా. చెప్పండి బాబా. నా తమ్ముడు మూడో వాడు మొత్తం అర్జునుడు సింధు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు కదా మరి చేసే నా తమ్ముడు రాజ్యాన్ని వదిలిపెట్టి నాకు పెళ్లి కావాలన్నయ్య నన్ను దీవించి నేను వెళ్ళాలంటున్నా. ఎవరన్నా అడిగితే అన్నయ్య కుసుమరాజ్యుడు పట్టు పరిపాలన చేస్తుంది కౌశంబుడు. కౌశంబుడు చక్రవర్తి కుమార్తె చేసి రంగిని లేకపోతే నేను వదిలేను అన్నయ్య నేను పెళ్లి చేసుకొని వస్తానని చెప్పి అంటున్నా బాబా. అంటే నేను చెప్తాను అన్నయ్య ఎప్పుడైతాడో కృష్ణుడు అంటున్నాడు చూడయ్యా ఓ ధర్మరాజా పాండవులు నాట్లో చచ్చారు. ఎందుకనయ్యా ఏడు వేల ఇక పాండవులు అయ్యో చచ్చినట్టు నేను దానికి సరిపడలేదు బావా. నేను ఎందుకన్నా పిలవతా ఖైరు ఆ ఖైరు మహోడు పిలిచి చేపలు పెడతారు ఆయన ఉంటే జరుగుతాయా? ఆ వంట పుల్లి బాబు పిలిచినా పోయేది ఎవరిని? వంట చేశాను ఎందుకని సరిపడకున్నావయ్యా? కుసుమరాజ్యం అంటే సామాన్యం అనుకున్నారా? కౌశల్య చక్రవర్తి అంటే సామాన్యం అనుకున్నారా? కౌశల్య చక్రవర్తి కుమార్తె పొత్సప్ దేశి అంటే సామాన్యం అనుకున్నారా? ఎవరైతే పొత్సప్ దేశి నేను చెప్పే మాట విను. పొత్సప్ దేశిని కనుక మగవాడు కనుక కుసుమరాజ్యం పట్టణంలో ఎవడో కన్న పడితే తరిమి 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 రోజు తలగా నరికేస్తుంది. మగవాడంటే కుదరదయ్యా. మగవాడంటే కసి చేతగాని వాళ్ళు నరికేది నేను పోతా నరుకుడు అంటే నేను చూస్తా. ప్రపంచం ఎవరైనా కోరు రాజ్యం ఎవరైనా కోరు చేస్తా
నా మాట విను. 54 రాజ్యాలు ఉన్నాయి. 54 రాజ్యాలలో నీకు నచ్చిన పిల్లలు చూసుకుని నేను దగ్గర నుండి పెళ్లి చేస్తాను. నాకు నడికేదే కాదు. చేతులు మర్చిపోరా నాయనా. మర్చిపోరు, నా కళ్ళకు వచ్చిన అబ్బా, కావాల్సింది. నేను ఎవరిని మిమ్మల్ని కాపాడేవాడిని, మిమ్మల్ని రక్షించేవాడిని, అనేటప్పుడు కాపాడుకునేవాడిని. ఎందుకంటే నీకు చెబుతాను కాబట్టి వర్షం దశవద్దు. అంటే రెడ్డి కూడా రాకుండా చిన్నపాటు వచ్చి నా ప్రాణం పోయిన నల్లగాలో చేతులు చచ్చిపోతా కానీ నాకు కావాలి. ఈ రాజ్యాలు ఎవరైనా అడుగు, నీకు పెళ్లి చేస్తా. కానీ వర్షం దశలు వద్దయ్యా. ఎందుకంటే భగవాన్ అంటే శిరస్సులు కొట్టాల్సి. నాకు కావాల్సిందే, వద్దయ్యా. నాకు కావాల్సిందే. అది నాకు ఆనందములందరూ. ఏమంటే కాపీ టీ వచ్చిందండి, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. అది కొన్నారు ఇద్దరు మొదలు పెట్టి ఒకవాడు పుట్టి చూడు ఎంత ఇస్తున్నారు. వీడి ఎంత కలిసిపోయిన టీ తెచ్చారు ఎవరా మరి. అక్కడ మాత్రం ఆయన బావగారు మాత్రం వచ్చినా వద్దయ్యా. నాకు వాడు కానీ కనబడితే మాత్రం ఆయన తరిమి 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 వాడు తల నరికి కొమ్ముకి అలాడుతుంది. సరే నా 11 మంది భార్యలు అంతగా వస్తాం తప్ప వదలా వదలా వదల బొమ్మాలి. చక్కన బొమ్మలాగా ఉంటావు. అయినా సరే చూసిన ఒకరిగా నేను మొదట అయినా సరే అమ్మాయి కావాల్సింది. వద్దయ్యా. నేను చెప్పాను మాత్రం రా నాయన. సత్యాన్ని సమ్మానం కాదు మొత్తం వచ్చిన ఒట్టు ఒట్టు మరి అత్తలే నీకే పోతున్నాయో. నీళ్ళని మహిళలు చేరేసుకుని సత్తా నీళ్ళు పాయలు ఎవరు సరిపోతావయ్యా? నీళ్ళుంటే అప్పుడు సరిపోతావు. నువ్వు ఎక్కడ తోకొద్దు, ఎక్కడ పడద్దు. కానీ అయ్యా నాకు కావాల్సిందే 11 మంది భార్యలు ఏం చెప్తావు? నువ్వు నా ఎంత వచ్చి పెళ్లి చేయకపోయినా సరే, అంతేనా? మా అన్నగారి దీవెని మొత్తం నాకు లేకపోయినా సరే, కోసం రాజ్యం అని పట్నం వెళ్ళి వరుస చేసి పెళ్లి చేసుకుని వచ్చేది నా ప్రాణం పోయినా సరే. ఈ ప్రాణం పోతే నా ప్రాణం పోయినట్టే, ఈ దక్కే నేను దచ్చినట్టే. అదే
అర్జున వద్దయ్యా నా మాట నయ్యా. నువ్వు రాకపోయినా మన ఎప్పుడు ఎదిరించాలి నాయన చెడు మాత్రం నాయన. అయ్యా అదిగో అశ్వాసాలకు వెళ్ళాడు. అశ్వాసాలకు వెళ్ళి అశ్వాలు నాయన చక్కని అశ్వాన్ని వేడుకొని మాత్రం రథానికి బంధించుకున్నాడు. కొన్ని వనములన్నీ కూడా దాటి వెళ్తున్నాదే కానీ కుసమరాజ్యం పట్నం కనపట్టుకున్నా ఎక్కడ తింటాడండి ఎక్కడ వెళ్తున్నాడు కానీ నా దాముందని చెప్పాడు ఒక మాట. కుసమరాజ్యం పట్టణానికి పూల వనంతరాలు ఉంటాయి అన్నాడు కదా. ఎంత ఎత్తు మొత్తం వెళ్తే అని అవ్వదు కుసమరాజ్యం పట్టణం ప్రభునే ఏమైనా మాత్రం ఎక్కడైనా మాత్రం ఎత్తుగా ఉంది. తలపాకే ఊడి కింద పడుతుంట 12 బొమ్మల పటాలు చూడండి అది. అవును అవును అనుకున్నాడు వచ్చాడు. ఆ రిక్ష ఎక్కి కనుక చూశాను అనుకో. ఎక్కడో అక్కడో అక్కడో ఎక్కడో మాత్రం ఎక్కడని కానీ మాత్రం తల్లిదండ్రులు మాత్రం కనపడవచ్చు. అప్పుడు నేను వెళ్ళవచ్చు అనుకోని మొత్తం ఆయన వృక్షాన్ని పట్టుకోలే వడివడిగానే ఎక్కడ ఉన్నారు చూసావా? ఆ చెట్టు మీద ఎవరు వ్యవస్థలు చేస్తారు. 12 కొమ్మల ప్రొడక్ట్ మీద 4 పర్వల మధ్యన గంధాపడే పక్షి సర్వరం చేస్తుంది. అక్కడ ఆ చెట్టు ఎంత ఉందో పచ్చి కూడా మాకు ఆ చెట్టులో గచ్చిపోయింది. ఇదే కొమ్మ అనుకోని తీసానా ఏమి లేదు. అవునండి మొత్తం ఆ దారిలోనే ఉండవు. ఏ దారి? వెళ్ళి దారి. అమ్మాయి కోసం అర్జెంట్ పక్షి నుంచున్న ఏళ్ళ విశేషానికి మాతో పక్షికి మాత్రం ఆయన ఇంటి దగ్గర 6 నెలలు ఉన్నావు. పుట్టింటి కాడ 6 నెలలు ఉన్నావు. అత్తవారింటి దగ్గర మాతో పక్షికి మాత్రం ఆయన 6 నెలలు పూర్తయిపోయి
దేవుని అర్థం వాళ్ళకి చేశాను. ఆహా, ఇక లేగాలా? ఇప్పుడు లేగాలేక ఏంటది పచ్చి ఆ పక్షి లాగాలి. నాయనా ఎప్పుడైతే పచ్చి మీద ఉంటున్నారు చెడు నాయనా ఆ పచ్చి మీద శనివారంలో 4 కవల మధ్యన ఈ రెక్క తీసుకెళ్లి కొమ్మ మీద వేసుకుంది. ఈ రెక్క తీసుకెళ్లి కొమ్మ మీద వేసింది. ఇదిగో, శిరస్సు మాత్రం ఒక కొమ్మ మీద పెట్టుకుంది, తోక ఒక కొమ్మ మీద పెట్టింది. అలాంటి 4 పొలాల మధ్యలో నుంచున్నామంటే అర్థం ఉన్నాడు. ఆ పచ్చి మొత్తం తగిన కేకేసిన పక్షి పిల్ల అలాంటి శబ్దాన్ని నాయనా ఏమిటా ఈ శబ్దమే ఆనందం వచ్చిందని ఆయన 4 దిక్కులుగా చూశాడంట. 4 దిక్కులు చూసి ఈ వృక్షం మొదలకి చూస్తున్నాడు. ఈ ఎర్రని మన గోప ప్రసాదాలు కనుక ఈ వృక్షాన్ని కనుక పెళ్ళగించేస్తానేమో. పోతానే ఉన్నాయో మొదట్లో ఏమైనా పడతానేయో. ఎందుకంటే ఆయన గారు అర్జునుడు మొత్తం యుద్ధశాలి కదా, దీన్ని నేను సంహరించవచ్చని. ఊరు పెద్ద నాయన మొదలు తేమి లేదయ్యా. అలా చూపును ఉపసంహరించుకున్నాక రెండో కేక మొత్తం ఊరి కాకేసిందంట. అని ఏమిటి ఏమిటి ఎక్కడి నుంచి వస్తుంది అది 4 కానీ 3వ కేకే బయలుదేరుతున్న మొత్తం ఆయన ఇప్పుడే పుట్టింటికి అత్తవారింటి కాడ నుంచి పుట్టింటికి బయలుదేరుతుంది. చట్టానికి పోతుంది అక్కడ లేచింది లేచింది పచ్చి పచ్చి లేచింది. సప్త అంటే ఎన్ని? 7 సప్త అంటే నాకు 7 అని తెలుసు, మరి అంతవరకు తెలుసు. 7 7 14 7 14 సప్తమేడు సముద్రాలు అంటారండి. సప్తమేడు సముద్రాలు కొడనప్పుడు నిద్రాహారాలు మానివేసి పక్షి 7 14 సముద్రాలు దాటితేనే అప్పుడు ఇంటికి వెళ్ళదు. అదే అంత దూరం ఉందా? అవును అయ్యా, ఈ ఎంట్రికలు పట్టుకొని మాత్రం అర్జునుడు నాయన ఇదే కర్మ కానీ నాయన రాజుడు చెప్పిన మాటలు కానీ వచ్చా నేను మాత్రం మా బావగారు ఎంత రాకుండా మా అన్న తోడు లేకుండా వచ్చా. ఈ పచ్చి మీద జరిగి నేను రాలిపోయాను అనుకో. నా జాడను మా అన్నమే తెలియదు, మా అన్న జాడ నాకు తెలియదు. ఈ పక్షి ఏ తీరానికి మాత్రందో పెట్టిద్దో అని అనుకున్న అర్జునుడు అనుకున్న ఒక పన్ను ఏమిటో ఒక పన్ను ఏమనుకున్నా చూసావా? బావా నువ్వు రాకపోతే నేను ఎవరైనా అనుకున్నావా అన్న మా బావతో ఎదరుగా వచ్చి ఎదరికి వస్తే మరి ముఖమాలు పోతామని మా బావ ఈ పచ్చి రూపంలో వచ్చే ఉంటాడు. ఎందుకంటే రూపురాగా మాట్లాడు మా బావ. ఏ రూపులో ఉంటారు రేపు ఏ రూపులో ఉంటారు తెలీదు. పచ్చి రూపంలో వచ్చిన అనుకున్నాడు ఒక్కడినాయి. మా బావ నారాయణ లాగుతుండ నారాయణ గారు ఇక్కడే ఉండలే. ఆయనే మంచిగా అయ్యా పట్టుకొచ్చాడంటే కానీ కొంచెం ఇప్పుడు కొంచెం కొరమేని మాట్లాడారు. కొరమేని పడుతుంది ఒక్కలగడ్డ జ్యోతి గారు మేనమామ కుమారులు 4 రంగయ్య
చిట్టుబాబు చిట్టుబాబు, నాగరాజు నాగరాజు, మోష ఈ నలుగురు అన్నదమ్ములు కూడా మా బావగారి పేరు మీదుగా 500 మీకు ఇచ్చామని చెప్పి 500 చదివించారండి మా నలుగురు మోసానికి ఎవరయ్యా? వచ్చా అంటే మోసగాడు కాదు. మాటలు పోతాయి, ఆయన నాదే. ఆ దేవదేవుడు దీవెనలయ్యా వారికి ఉండాలి. ఆ దేవదేవుడు మధురేనా యెహోవా దేవుడు అంటే యేసు ప్రభు. మేరీ మాత అంటే గుణముల మాత. వారందరూ దేవులందు దేవత దేవత దేవులందరూ నలుగురు అన్నదమ్ములకి మాత్రం కలుగుతున్నాయి. జోజి గారి బామ్మర్దులు నలుగురు కూడా అన్నదమ్ములకి అన్నదమ్ములకి దేవుడు దీవెన కలగాలి కాబట్టి ఇచ్చిన వెంకటేశ్వర గారిని ఈ నలుగురు బామ్మర్ది ఐదుగురినే దేవుడు దీవితే ఐదుగురిని దేవుడి ఆగది. మరి కంచెల్ల బుడ్డయ్య గారు బుడ్డయ్య గారు జ్ఞానానికి 20 రూపాయలు వారు విరాళించి ఉన్నారు. వారిని వారి బ్రాహ్మణ్యత దేవదేవుడు దిగిన వారి పైన వద్ద కలుగు కాక తక్కువ అందించిండు. అవి కూడా వస్తాయి. ఇప్పుడు అంటే 30 పాటు వెంకటేశ్వర ఇంకో మనకి 800 వస్తాయి. ఆయన గోడి మంచిదండి. మంచిదే. సంతకాలంలోగా గట్టి లేకపోతే లేకపోతే తేడా ఉంటుందిగా. తేడా ఏమి రాదు. పచ్చిగంటికి పట్టుకొని కూర్చొని ఉన్నాడయ్యా. 7 రాత్రులు 7 పబ్బులు పడుతున్నాయన. నిద్రాహారాలు లేకపోతే మాత్రం పచ్చే పుట్టింటికి మాత్రం ఎక్కడికి వెళ్ళి వాడిందో చూడండి. ఎక్కడికండి? మదిలి వృక్షం అండి అది. మగిలి వృక్షం. ఆ, 7 లేచి అక్కడ వాడింది. అవును. ఇది అత్తోడిల్లు. 7 లేచి మగిలి వృక్షం మీద వాడిందని పుట్టిల్లు. వృక్షం మీద ఎప్పుడైతే వాడిందో ఆయన నిద్రాహారాలు లేని వారు 7 రాత్రులు 7 పబ్బులు మొత్తం ఆయన పచ్చిదేవుడు వచ్చిన ఆయన ఒడిపడికి నాయన ఎందకి దిగి వచ్చి అదిగో అక్కడ నిల్చున్నాడు. ఆ చెట్టు దగ్గర ఏ రాజ్యానికి వెళ్ళాడో చూడండి. ఆ పచ్చి ఏ రాజ్యానికి తీసుకెళ్ళింది అర్జునుడు చూడండి. ఏ రాజ్యం? ఆడమండల రాజ్యం అన్నది. ఆడమండ అంతే మగవారు కనపడితే నంజుకు తింటారు. అలాంటి రాజ్యానికి వెళ్ళాడు మొత్తం ఆయన అర్జునుడు. ఎలాంటి వాళ్ళు కూడా నచ్చుతారా? వాళ్ళకి ఆడలేదు ఉండదు. అది ఆడమండి రాజు అంటే ఆడవాళ్ళే ఉంటారు, మగవాళ్ళు ఉండరు. మగవాళ్ళు కాబట్టి ఏంటమే ఏంటి అంటే సెన్సిబిలిటీ అదేలే. కానీ ఏమిటయ్యా? అసలు ఎలా నమ్మకూడదు. ఎవరిని? ఆడవాళ్ళే నమ్మకూడదు. ఆడమండల రాజ్యానికి మాత్రం పెట్టలు కలుగుతున్నారు. మగవారు లేకపోయినా ఆడవారికి మగోళ్ళు లేకపోతే పెట్టాలి కడుతున్నారు. ఆయన మగోడు ఆడగలిసి నేను కాకపోవట్లేదు. పెళ్లి చేసుకొని పేరంటాల మీద పొట్ల ఎక్కి దిగే పిల్లలు కొట్టట్లేదా? ఏడాది ఆడాలి అనుకుంటారా నాయన? అది నిజమే కానీ మరి మగవాళ్ళు లేకుండా సంతానం ఎలా కలుగుతున్నారయ్యా? ఇది నాకు డౌట్ వచ్చింది నీకు? అవును, డౌట్ వచ్చింది. నీకు అనుమానం వచ్చిందా? అనుమానం వచ్చింది. ఏంటో ఇప్పుడు నేను లేకుండా మా ఎవరికి అనుమానం కలలేదుగా? కలలేదు. అవును. అయినా కానీ అయినా కానీ పెళ్ళి అవ్వాలి, మరి మొగుడు రావాలి. మొగుడు వస్తేనే పిల్లలు పుడతారు. మొగుడు ఆ పిల్లలు పుడతారు. మొగుడు వస్తేనే మరి మొగుడు లేకుండా కలదు మాయా. చెవుడా? ఎట్లా పుడతారయ్యా? ఆడమండల రాజ్యానికి మాత్రం మగవారు కనుక పుడితే మాత్రం ఎక్కువ వయసు 2 వయసు వచ్చేదాకా పెంచుకొని ఆ తల్లి 2 వయసు వచ్చాక కాలుతో కొంత తొక్కి కన్న కొడుకుని రోజు తల నరికి ఆడు మాంసాన్ని భుజించేస్తారు. అదే ఆడమండల రాజ్యం. ఒక్కల గడ్డ మనవడు జ్యోతి గారు మనవడు అంకిత్ బాబు వారి తాతగారికి మాత్రం 50 రూపాయలు విరాళించి ఉన్నారండి.
అంకిత బాబుని ఆ దేవాది దేవుడు మాత్రం ఆయన వాడు దేవుళ్ళని కూడా వారికి తెలుపును కాక. అంకిత బాబుని దీవించిన కాక ఎవరెవరైతే దోషగారి పేరు మీద డబ్బులు ఇచ్చిన వారి మట్టికే దేవుడు పోయి వారి మట్టికే ఎవరైతే దోషగారి పేరు మీద డబ్బులు ఇచ్చారో వారినే వారి కుటుంబాన్ని వారి మట్టికే దేవుడు డబ్బులు ఈయన వరకు దీవించయ్యా. ఈయన తీయచ్చు ఏ సందా వేసిన ఒక రకం సందా అయిన ఒక రకం రెండు రకాలు ఉన్నాయా? అలాంటి ఆడమాన రాజ్యానికి వెళ్ళాడు ఆయన. అయ్యయ్యా. అదిగో ఆ రాజ్యానికి బిడ్డలు ఎలా పుడుతున్నారు చూడండి. సంవత్సరానికి ఒక్కసారి వసనాది నాకే కూర్చున్నట్టు జాగ్రత్త, జాగ్రత్త అయ్యో. కలిగి నేడు బిడ్డలు నేడు పుడుతున్నారయ్యో. అర్జెంట్ అలాంటి రాజ్యానికి వెళ్ళాడు. ఇంకా బతుకు పక్కదలా లేదండి. అలాంటి రాజ్యం మొత్తం నాయన. అయ్యా. ఇదిగో 7 రాత్రులు 7 తమ్ముడు మొత్తం నిద్రలేని అర్జునుడు నాయన. ఆయన ప్రసిద్ధి ఏమిటో చూసావా? ఏం లేవు. ఎక్కడ వనాలు దూడ వనం ఉంటే అక్కడే నిద్రపోతుంది. ఆయన మొక్కు అదే మక్కువ మాత్రం ఆయన అక్కడే ఉంటాడు నాయన. అయ్యో ఏడుపూలు కాబట్టి అంటే ఏడుపూలు కాబట్టి ఊరు కాబట్టి అక్కడే ఉంటాడు రాజ్యం పరిపాలన చేస్తుంది నాయన. కలహాపురి రాజ్యం పరిపాలన చేస్తుంది నాయన. కలిసిరాని రాజ్యంలో ఉద్యానవనంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు అర్జునుడు. కలిసిరాని ఉద్యానవనంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు అర్జునుడు. అసలు అవునండి. భయా లేకుండా ఆ భయ్యేది కాదికి నేను అట్టే పోయాను. ఎక్కడ పోయావయ్యా? పోయి పెళ్ళి నాకు కూడా లేక కొత్తగా జాబ్ వచ్చిందా? నేను మాట్లాడిపోయిన పిల్లడికి అయింది. పెళ్ళైపోతే పెళ్ళైంది అనొచ్చుగా. ఎక్కడంతో బాగా అయింది. అవునా? పెళ్ళిన తర్వాత 3 నెలలకు మొదలు పెట్టిన ఏంటి 3 నెలలు మొదలు పెట్టండి? మా అత్తగారికి పోవటం. మీ అత్తగారికి పెట్టవా? ఏడవచ్చి 3 నెలలు మా ఏమని కొట్టడం ఇంట్లో పెట్టడం మా అత్తగారికి పోవటం. ఏమైనా అత్తగారికి కట్టారా? ఉంటే మీ ఇంటికాడ ఉండాలి. ఉండనా మా ఎవరు కొట్టు ఇంట్లో పెట్ట మా అత్తగారింటి కాడ ఎప్పుడైతే గుమ్మాలో ఒకటి పెట్టిందో మా అత్త నన్ను చోట పట్టుకొని కట్టకరాని బయటమే ఏంటది? నాటుకోండి. అబ్బో, అల్లుడంటే ఎంత ప్రేమ. ఒక్కడే అల్లుండి. అవునా? వస్తున్నా చక్కని అల్లుడు. నాయను నాకే ఏడుంటాయి అన్ని అక్కడే ఉంటాయి. పోతనే ఉండ మా మామని మాని వచ్చింది. ఏంటి? ఈడు వచ్చిండు మా అమ్మాయి తీసుకున్నాడు. ఒక్కడే అవును కదా, గొడవ అయితే అమ్మాయి రావాలి. రావాలి. వస్తాడేంటి? వచ్చాడు అనుమానం వస్తుంది. ఈడు వచ్చినప్పుడు అది ఇది కోళ్ళు బయట పెట్టి ఏంటిది? తలకాయ లేవా ఏమంటే దానికి కోళ్ళు బయట పెట్టి అని చెప్పి కొరపరలాడుతాడు పెడతాడు. ఎందుకంటే ఎప్పుడు పోయినా మామ పోయి వస్తా. ఒకనాడు అల్లుడిని ఏమన్నా అంటున్నా నా కూతుర్ని ఏమన్నా ఏమంటున్నా మొత్తం కొరపరలాడుతాడు. ఏదో తేడా చెప్పి 3 నెలలు క్యాపిచ్చి మళ్ళీ డిసెంబర్ నెల మొదలు పెట్టిన ఏంటది? అత్తగారికి మళ్ళీ ఒక్కడే నీ అల్లుడి దాకా ఏమల్లుడు నువ్వు? కోచి కోళ్ళని అయిపోయి పొదుగుడు కోళ్ళు కోసింది. అది లిక్కు అంటుంది. మీ మామ మంచి కోపం ఉన్నాడు. ఆమె పోయినా కూర్చోబెట్టినారా 9:30 అయింది. నేను అట్లా కదా అత్తయ్య నేను పోతే మీ అమ్మాయి ఒక్కతే అంటే మా అత్త ఉండరాదయ్యా. ఎవరు కొట్టం మీ అమ్మాయి ఒక్కతే నేను పోతా. నేను పోతనట్టు మా అత్త ఉండమంటాం మా మామ చూడటం ఈ సూత్రాడు కర్ర పెట్టి బియ్య పరమలు బాగా కొట్టడం బాగా కొడతాం. అంటే భార్య ఏమంటున్నా? నంది అల్లుడు ఏమంటున్నా? అట్లే కోపం ఏం చేస్తాడు?
ఆ రాత్రి 10:30 అయింది. అయిన తర్వాత ఆడిపోతాడు వెళ్ళే అసలు ఈ కుక్కలంటే భయం ఆటో తిరగ ఇప్పుడు ఆడిపోతా చెప్పి ఆ రాత్రి ఆడకుండా నాకు మత్సం ఇచ్చింది. మత్సం నేను పడుకున్నా, నా పట్టేవాడు మా అత్త పడుకున్నా. ఏం మాట్లాయా మీ అత్త మాట మీ మామ పడుకుంటాడు. పాపం తగ్గింది ఏంటి అనుకున్నా ఆ మాట పాపం వెళ్తా మత్సం నేను పడుకున్నా, పట్టేవాడు సాపేది మా అత్త పడుకున్నా. సాగు మీద పడుకుందా అట్టాడుకున్నాను. అయితే మా అత్తకే మా అమ్మ గొడవ. ఏంటి లైట్ ఉంటేనే మా అత్తకి నిద్ర పడదు, లైట్ లైట్ తీస్తేనే మా అమ్మ తీస్తే ఊరుకోనంటాడు మా మామ. అంతకాడికి ఎక్కువ లేస్తున్నాడు, తిట్లు పుట్లు లాడీలకి ఎత్తున్నాడు. అరే అంటారా దీన్ని ఏమంటారు? ఈ బట్ట ఈ బట్ట అది కూడా అంటున్నారు. అన్నారు అది బట్ట ఇదేది బుట్ట ఇది లంక ఇది బట్ట నడిపోతారు లంగన్న. కొన్ని కత్తరని ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉన్నారు. ఏ ఆ మాట అనుకోదుగా ఏంటంటే అనుకున్నారు రాత్రి లైట్ తీయాలి ఏదైనా అరవై మాటకి ఏంటి నువ్వు చెప్పి మా అత్త లైట్ ఆపింది. వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుని పడుకుని రాత్రి 11:30 అయింది. అయితే వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుని తొప్పటేవలా చలికాలం రజ్జేవలా ఒక్కడే పడుకున్నా పడుకొని వీళ్ళిద్దరు నిద్ర పట్టింది. వీళ్ళిద్దరుగా అంటే మీ అత్త మీ మామ వాళ్ళిద్దరు నిద్ర పట్టింది. నాకు దుప్పటి లేదు, ఏమి లేదు, గిలగలాడుతాను. సరిపోయి ఒకవేళ లేచి దుప్పటి తీసుకొని ఇప్పుడేది లేచినాడు అనుమానం మధ్యాహ్నం గిలగలాడుతున్నా. మరి రాత్రి 1:30 మత్తకు మెలకు వచ్చింది. నైట్ ఒంటి గంటగా నాకేం వాళ్ళు ఎప్పుడు వెళ్తారు లేదుగా లేతారు కదా. అమ్మ మైలు చెప్పలేదు. ఒకవేళ ఇప్పుడు లేచి అసలు అనుమానం మొగుడు మా మామని ఇడు కూడా చెప్పి అని ఇప్పుడు సిల్క్ చీరలు కానీ మొక్క చీరలో చీరలో 100 నెంబర్ చీర మొక్క చీర చీరలో చీర నల్ల చీర ఇప్పుడు ఎవరు చూస్తున్నాడులే మా ఆయన నేనేగా అది చెప్పి చీరిప్పి 3 మద్దలు వేసి కప్పింది. ఏది మీ అత్త మీ అత్తగారు నా మీద కప్పింది. నీ మీద కప్పి నీకే సరిపోతాయి మామకన్నా కప్పి నీ కప్పిందా కప్పింది పర్వాలేదు. నేను అనుకుంటున్నా ఎప్పుడు కప్పింది అనుకుంటున్నా. నిద్ర పడుతుంది. కాకి ఎప్పుడు మా గంటగన్నారు మా మామ లేచిండు. మా మామ బొమ్మ చెప్పలేదు. రేపు ఇంటికి పోతే అల్లుడి ఏమన్నా కొడతా నీట్గా గొప్పటైనా చెబుతారు మా అమ్మాయిని కొట్టాలని చెప్పి అని మామ పచ్చి 2 మడతలు లేచి కప్పిండు. వస్తున్నాయి పిల్లలకి ఇదే 3 మడతలు 2 మడతలు రొక్కెప్పినట్టు ఉన్నాయి. నిద్ర పట్టింది. ఎవరు పట్టుకోవచ్చు పిల్లలకి ఇక మొత్తం మా ఉండారు మొత్తం చేరిపి కప్పింది. మా మామ పచ్చిప్పి కప్పింది. ఇద్దరు ఉండారు. ఇద్దరు ఎట్లున్నారు చెలిగి తమ్మమూతులు ఏంటి మనకది కానీ నిద్ర పట్టింది నాకు. నిద్ర పట్టి కాకి ఎప్పుడు కాలేస్తున్నా నాకు. ఏ కళ అది జన్నవారం పోయినట్టు విమానం ఎక్కినట్టు ఏసీ సింగపూర్ ఫ్లైట్ లో కూర్చున్నా. నేనన్నా మా పెట్టి అత్తగారి కళ వస్తుందా నీకు అలా యాడికైనా బావచ్చు. టికెట్ బుక్ అయింది. అబ్బాయి అనౌన్స్ చేస్తున్నారు ఎలా విమానంలో. I want to watch one speak on peace. Singapore Export January 6 March 1 piece more. ఏమన్నారు అలాగే అక్కడ ఒంటి గంట మూటోలు బయట పర్వాలేదు. నీకు ఆ చేపట్లో సింగపూర్ పోతున్నా. ఈ లోపల ఎవరన్నారు కదా విమానంలో బాంబు పెట్టినారట. ఇదేంటి మొక్కలు అయిపోతారని నురుకులు పెడుతున్నారు కళ్ళలో. కళ్ళ జరుగుతుంది నీకు నేను ఖచ్చితంగా విమానంలో ఉన్నానుకున్నా. బాంబు తోకపోతే అసలే మా యామకి నేను ఒక్కడే
ఎవరైనా ఒక్కడే ఉంటారయ్యా. అనుకోకపోతే అనుకుంటేనే భార్య ఒక భర్త, అనుకుంటేనే సంసారాలు దొరుకుతూ పోతాయి. లేకుంటే ఇలాగైనా అనుమానిస్తే కాదు అమ్మ తొక్కపోతే చెప్పి అని ఈ తొప్పటి చీరమని దూకింది తోటంలో మొత్తం మీద బోర్ల పడ్డా. మధ్యాహ్నం పడాలి ఎక్కడ అసోనాడు పడవా? నేను అక్కడ ఉందనుకున్నా లేదు బోర్ల బండి పట్టణంలో కామ్ నా షర్ట్ వచ్చింది. ఏంటని మా మామ లైట్ వేసిండు. నాకే పాపం తెలియదు అయ్యా మొత్తం అడుగుతుంది. నేను పైన ఉన్నా లైట్ వేసి వచ్చేదని చెప్పి ఎంత పొడుగు మత్తొరక నేనొరక మత్తొరక నేనొరక మా మామొరక మొత్తం చూసి గిత్త తెప్పుకుంది. పక్కన గిత్త తెప్పుకుంది. గిత్తొరక మత్తొరక నేనొరక ఉరికి ఉరికి 3 రౌండ్లు వేసి ఇంటి చుట్టూ మత్తొరకలాగా మత్త బాగా ఈ సైజు నా సైజు అట్లా ఉడకలేక ఇంట్లో పోతాను అడుగుడి పోతాడు బొమ్మ తాగి బోర్ల పడితే పట్టదాన్ని కొడతాడు. అమ్మ వెనక్కి తిరిగితే లాభం లేదో చెప్పి అని అప్పటికే వెనక్కి తిరిగా తీసి తీళ్ళని ఇస్త్రీ కొట్టుకోవడం కొద్ది ఈ పక్క నుంచి రాసుకుపోయింది రోడ్ల అప్పుడప్పుడు నొప్పి వస్తుంది చెప్పి జెండు బాంబు పెట్టుకొచ్చిన. అందుకని అత్తగారికి పోయిన గుర్తొచ్చింది అనమాట. వచ్చి అత్తగారికి పోతుందిగా ఆ అత్త ఈ అత్త ఈ చరిత్ర బాగానే ఉందరా. మరి ఆ జెండా చరిత్ర చెప్పంటే ఎట్లా తీసుకొచ్చారు? మరి కొద్దిగా ఆయన గట్టితో అయితే జోరుగా కంటే ముందే పోయాడు.
పుట్టిన పరిపాలన చెప్తున్నా ఆయన కలిసి రాని ఆహా. కలిసి రానికి రేపేమారు సోదరా రేపు లెక్కవారి మీద పోదా గురువారం అనుకుంటా. గురువారం రెండో ఒకటేగా చేయాలి. ఇప్పుడు అన్నయ్య రేపు మాత్రం శుక్రవారం రానాయన శుక్రవారం తెల్లారితే 12 దాకా ఇప్పుడు వచ్చే 12 శుక్రవారం. ఇప్పుడు కానీ మహా రాణి కలిసి రాని దాసీని పిలిచి అంటుందంట ఏ దాసీ మహారాణి నేను లోపల పని చేసుకుంటాను. కొన్ని టైం వచ్చిందా పోయే కాలం లోపల పని చేయండి. చక్కర తెచ్చారా లోపల పని కానీ ఇంకా లోపల పని ఎప్పుడు లోపలనే ఎప్పుడు చూసినా మాట్లాడలేదు. చుట్టాలు చెప్పి ఎగ్జామ్ ఇచ్చిన ఒకరైతే చుట్టాలు ఎక్కువతారని చెప్పి టెంట్ సామాన్ మిస్ అయింది. వాళ్ళు వచ్చిన చుట్టాలు భోజనం చేయబడిపోతారా చెప్పి టెంట్ సామాన్ లేకుండా వంట చేసిన దాసిలారా శుక్రవారమే దానికి అమ్మవారికి మాత్రము పూజ పునస్కారం చేసుకోవాలి. మనం విద్యానవనానికి వెళ్ళి కాంతల మాత్రం దాసీలు మాత్రం బయలుదేరారు నాయన మాత్రం ఆయన ఉద్యానవనం బయలుదేరారు పత్తిలో కూడా తిరిగి గోగోర తోటలో కూడా తిరిగి వస్తా గోంగూర తోట తిరిగి వస్తా మట్టి తోట గోంగూర తోట కొన్ని వెళ్ళదు. ఎత్తుకి తెల్లవే ఇక చూడు కుర్రోళ్ళు ఎట్లున్నారు తెల్లవాళ్ళు ఏమొచ్చింది ఈ పిల్లవాడు బలేకుండా ఈ నలుగురు బలేకుండా ఈ నలుగురు గోల్డ్ చెప్పినారా ఉండే పిల్లడు ఉంది వీళ్ళు ముగ్గురు ఉంది ఐదుగురు సంబంగి మల్లెలు మల్లెలు మా రాజ్యంలో మొక్కలు వస్తాడంటే పట్టుకో చూద్దామా పట్టుకొని అక్కడికి వెళ్దాం కదా. అక్క అమ్మా దాసీలు మొత్తం అటు వాడు మొత్తం మగవాడిని చూశారు మీరు దాసీ కాంతాలు అక్క ఈడెవడో మాత్రం మగవాడే అవునే ఈ మగోడే కానీ ఇది ఆరు మంది రాత్రి అనేది తెలియపచ్చి ఉంటారు ఇది మన రాత్రి నుంచి మళ్ళీ అర్థమా మన మహారాణి జరిగిన చెప్తాం మనల్ని
ఏమొచ్చింది మీకు అసంభవం. మగవాడు మన రాజ్యానికి రావటమా? ఎంతగా చెప్తున్నారు మీరు? మనకి వచ్చే బహుమతులు బాగా అమ్మా నిజమా? సూర్యుడు మా మహారాణి మహారాజు మాత్రం చూసావా? బంగారు ఛాయ దేహంతో తగలాడిపోతున్నాడు. తట్టుకుంటే చాలు అందంగా ఉన్నాడా? కలిసిరాని అనుకుందయ్యా. నరమాంసం కనుక చాలా కాలం అయ్యింది. కోసి మాంసాన్ని తినాలా అనుకున్న మహారాణి కలిసిరాని ఎంటనే మొత్తమైన ధరించి గాంధీ వారిని పట్టి కాశీతో బయలుదేరింది ఉద్యానవనానికి. మీరు కూడా వస్తారా? నాకు ఒక్కడ చచ్చిపోయా. అమ్మో అట్లా అనమాట ఆయన చూస్తే ఉదరమ్మా ముట్టుకున్నాడమ్మా. మొక్క నరికి కండల కండే ఎముకలే పోదు పోదు ఎక్కడ ఆ మగవాడు ఎక్కడ? అమ్మ పడాతాచి పడ. మీరు చెప్పింది వాస్తవం. అదే పట్టుకున్నామ్మా మగవాడు చూసిన కాడ నుంచి ఈ శాస్త్ర మాత్రం నాయన మహారాణితో మాత్రం మాట్లాడుతున్నారు నాయన. అలాంటి మాటలు మాత్రం నాయన నిద్రపోయే అర్జున చెవన పడ్డాయి. చెవన పడ్డాలకి మొత్తం అర్జునుడు దిక్కులు లేచాడండి. లేచి చూస్తే నా జీవితం ఉంది మహారాణి. అర్జునుడు అంటున్నాడు, అమ్మాయిలు రోజులు వచ్చినాయి. ఎవరు మీరు? నా నిద్రంతా భంగం అయిపోయింది. వచ్చింది అమ్మాయిలా నేను మన పట్టుకుని ఏంటాడు అమ్మాయిలక్క మనం ఎక్కడ అమ్మాయిలో అన్నాడు. ఎవడాడు? ఎవడే ఈడు అక్కడ చెక్కాడు కదమ్మా. అక్కో ఎవరే ఈతగాడే వచ్చిన దాన్ని తిరిగిపోండి. నా నిద్ర భగవైంది ఇక్కడ. మీ ఎవరికి నేను నిద్ర లెక్కేసా. పోండి. ఒరే కొడవాడా, అసలు నువ్వు ఎవరవయ్యా? నీ రాజ్యానికి ఎలా వచ్చావు? మా రాజ్యం మనకి తెలియదా నీకు? రాజ్యం ఏంటో తెలుసా? ఆడమంది రాజ్యం ఇది. ఆడమండల రాజ్యమా? మగాళ్ళనే వాడు ఎవడు ఉన్నాడు? అసలు ఈ ఊళ్ళో మగోడే లేడు. చంద్రమోహన్ సైజు ఉన్నట్టు సినిమా చంద్రమోహన్ చూడు ఈ అమ్మాయిలారా ఇంటికాలంలో మాత్రం అరవకుండా వెళ్ళిపోండి మాత్రం ఆయన అన్నాళ్ళకి అదిగో నాయన కలిసి రాని అంటున్నట. మానవరే, నా రాజ్యానికి వచ్చిన మగవాడు ఇంతవరకు తిరిగి మొత్తం బయట కట్టిన వాడు మొత్తం లేడు. నీతో పోతరా మర్యాదగా మొత్తం వెళ్ళిపోతావా? వెళ్ళిపో. లేదా నా మీద వ్యక్తం చేసి మొత్తం నువ్వు బతికిపోతావు. వెళ్ళిపోరా వెళ్ళిపోరా నాయన. పోను
పాత ఏంటది యుద్ధం ఓ ఇద్దరికి వస్తావా ఊపిరి 10 రోజులు పట్టుకుంటే మాత్రమే మరి మానవా నీకైతే మాత్రము నిన్ను చుట్టుముట్టి మాత్రము నేను మాంసాన్ని మొత్తం తినేస్తాను మహారాణి రామరాజు శ్రీరాము రామ రామ